ఈ చక్కని అవకాశాన్ని, మంచి తరుణాన్ని నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిర ఈ మొదటి ఆదివారం, ఈ పునరుత్థాన ఆదివారంలో దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని స్తుతించి ఘనపరచడానికి చేరువచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ. మంచిది. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమయం మించిపోతుంది కనుక సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మన యొక్క ధ్యానము నిమిత్తమై ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండం 28వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని చెప్పగా చాలండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను అని చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, మీ కొందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. చేరువచ్చిన వారితో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వెనగల చెవి, గ్రహింపగల మనస్సు, అర్థం చేసుకుని వాక్యానుసారంగా చక్రపులను గ్రహిస్తూ మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధపరుస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చెప్పండి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక మనుష్యునితో చేస్తున్నటువంటి ఒక నిత్య నిబంధన, ఒక ప్రమాణమును గురించి, ఒక వాగ్దానమును గురించి ఈ సమయంలో మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పునది కాదు, చెప్పునది అంటే చెప్పబోతున్నాను అని అర్థం. చెప్పినది అంటే ఆల్రెడీ చెప్పేశా. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతా మనం అనేకమైనటువంటి శ్రమల గుండా, కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా, అనేకమైనటువంటి శోధన, వేదన, బాధల గుండా మనం ప్రయాణం చేశాం. మరి ప్రతి సందర్భంలోనూ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేశాడు. ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచాడు. ఈ నూతన సంవత్సరము, ఈ 2025వ సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో దేవుని సన్నిధిలో ఆయన మనలను నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాబో దినములలో ఈ 2025వ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నామో మనకందరికీ చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ 2025 సంవత్సరం ఎలా ఉండబోద్దో, ఈ 2025 సంవత్సరంలో మనము ఎలా ఉండబోతున్నామో, ఈ 2025 సంవత్సరం మనకు కలిసి వస్తుందో కలిసి రాదో, ఏమండి, ఈ 2025 సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు మనం అనుభవించబోతున్నామో అనేటువంటి చాలా ఆలోచనలు, తలంపులు మనల్ని సతమతం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రారంభ దినాలు కాబట్టి సంవత్సరంలో 2025 సంవత్సరం ప్రారంభ దినాలు కాబట్టి మనకి చాలా ఆలోచనలు ఉంటాయి.
గడిచిన వారంలో మన దేవుని సన్నిధిలో ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఈ నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా బ్రతకాలి, మనం ఏ విధమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలని ఒక మంచి వర్తమానాన్ని మనము ధ్యానం చేశాం. హల్లెలూయా. అయితే నువ్వైతే ఒక తీర్మానం తీసుకున్నావు, నువ్వంటే ఒక తీర్మానం కలిగి ముందుకు వెళ్తున్నావు, మంచిదే. అయితే నీవు తీసుకున్న తీర్మానానికి లేదా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయానికి నువ్వు దేవుని ఎదుట దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణానికి దేవుడు నీతో ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక చక్కని సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. నీకు ఊరట కలిగించేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, ఆ నేను నీతో చెప్పినది నెరవేరు వరకు, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను. దేవుని మాటలు ఏవి కూడా వ్యర్థమైనవి కాదు. దేవుని మాటలు ఏది కూడా అనాలోచితంగా పలికింది కాదు. దేవుడు ప్రతి వాగ్దానాన్ని ఆయన మన జీవితంలో నెరవేరుస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి ఆ భయానికి లేదా ఆందోళనకు లేదా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనకు ఒక చక్కని ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఈ మాట ఎవరితో చెప్పాడు దేవుడు? ఈ మాట ఎవరితో పలికాడు ఆయన? ఈ మాట ఆయన చెప్పిన సందర్భం ఏంది అని మనం ఆలోచన చేస్తే, ఈ మాట యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడంటే బేతేలు అనబడినటువంటి స్థలములో ఆయన ఈ మాటలో మాట్లాడుతున్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనము 28వ వచనం చదివాం, కానీ 27వ వచనం మొదటి నుండి మనం చదివితే అక్కడ ఒక మంచి చరిత్ర మనకి కనబడిద్ది, ఒక మంచి కథ మనకి కనబడిద్ది. దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహామునకు ఇస్సాకును కుమారునిగా ఇచ్చాడు. అప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నీ సంతానమును ఇసుక రేణువుల వలె వర్ధిల్ల చేస్తాను, విస్తరింప చేస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి అబ్రహామునకు ఒకే ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును బహుమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకుతో ఇప్పుడు దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం నేను వర్ధిల్ల చేస్తాను, నీ సంతానం నేను ఇసుక రేణువుల వలె గొప్ప చేస్తాను, విస్తరింపజేస్తానని దేవుడు ఇస్సాకుతో వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకునకు 2 కుమారులు. ఒకని పేరు ఏశావు, పెద్దవాడు. రెండవ వాని పేరు యాకోబు, చిన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళిద్దరు కవల పిల్లలు. వీళ్ళిద్దరూ ఏశావు యాకోబు ఇద్దరు కూడా కవల పిల్లలు. నేను ముందుకు రావాలని తల్లి గర్భములోనే కొట్లాడుకున్నటువంటి 2 జనాంగములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే భూమి మీదకి మొదటగా వచ్చిన వాడు ఇస్సాకు పెద్దవాడయ్యాడు. రెండవ వాడు అతను మడిమ పట్టుకొని వచ్చినాడే, నాకంటే ముందు పోతావా నువ్వు అని మడిమ పట్టుకున్నాడంట. ఏశావు మడిమ పట్టుకొని యాకోబు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏశావు ఏమో తండ్రి గారాల బిడ్డ, యాకోబు ఏమో తండ్రికి గారాల పట్టి. పెద్దవాడు కాబట్టి తండ్రికి సహకారిగా, తండ్రి చేసేటువంటి ప్రతి పని పాటల్లో ఏశావు తండ్రికి తోడుగా ఉన్నాడు, తండ్రికి సహాయకుడుగా ఉన్నాడు, తండ్రితో పాటు ఉన్నాడు. అందుకే అతడు మంచి వేటగాడుగా అతడు ప్రసిద్ధి చెందాడు. రెండవ వాడైనటువంటి యాకోబు ఎప్పుడు తల్లితో ఉండేవాడు కాబట్టి తల్లి చేసేటువంటి ప్రతి పని పాటల్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉన్నాడు కాబట్టి తల్లికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో చిన్న కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉంది. అయితే ఒకరోజు తన పెద్ద కుమారుని పిలిచి, నా వయసు అయిపోయిందయ్యా, నేను కాలం చేసేటువంటి దినాలు ఆసన్నమైనాయి, నాకు చూపు కూడా ఇప్పుడు కనబడట్లేదు, నాకు ఈ దృష్టి కూడా పోయింది, కాబట్టి నేను నా పితరుల యొద్దకు చేర్చబడక మునుపే నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. కాబట్టి నేను మనస్సారా నిన్ను ఆశీర్వదించినట్లుగా నువ్వు వేటాడి మాంసమును వండి నా దగ్గరకు తీసుకొనిరా,
నేను దాన్ని కడుపారా తిని మనస్ఫూర్తిగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని పెద్ద కుమారుడితో చెప్తున్నటువంటి మాటలు వంటింట్లో ఉన్నటువంటి రెబ్కా గారు విన్నారు. రెబ్కా గారు ఎవరు? ఏశావు, క్షమించాలి, ఇస్సాకు భార్య. వినింది ఈ మాటలు చిన్న కుమారుడికి చెప్పింది. రే 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 ఈరోజు మీ నాన్న మీ అన్న మాట్లాడుకోవడం నేను విన్నాను. మీ అన్నతోటి మీ నాన్నగారు చెప్తున్నాడు, నా కొరకు వేటాడి మంచి వేట మాంసాన్ని సిద్ధం చేసి నా దగ్గరకు తీసుకొనిరా, నేను దాన్ని తిని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తానని మీ నాన్నగారు మీ అన్నతో చెప్పడం నేను విన్నాను. నువ్వేం చేస్తావంటే పరిగెత్తుకుంటా మన గొర్రెల మందలోకి వెళ్ళు, మన మందలో బాగా బలిసినటువంటి ఒక మంచి గొర్రె పిల్లను తీసుకొని దాన్ని సిద్ధం చేసుకొని నా దగ్గరకు తీసుకొని రా. నువ్వు చేసే పని ఏంటంటే ఆ చర్మాన్ని పడేయకుండా తీసుకురా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి యాకోబు గారు మందలలో మంచి బలిసినటువంటి ఆ యొక్క పశువును, ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దానిని వధించి దానిని చక్కగా సిద్ధపరిచి తీసుకొని వస్తే వాళ్ళ అమ్మగారు దానిని బ్రహ్మాండంగా వండింది, చక్కగా వండింది, మంచి ఆహారం సిద్ధపరిచింది. ఇప్పుడు తల్లి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటున్నారమ్మా. పెద్దోడు చూడబోతే ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, ఈ గొర్రె బొచ్చు ఎలా ఉందో వీడికి కూడా ఒంటి నిండా బొచ్చు ఉంటుంది, నేనేమో నున్నగా ఉంటాను, నా తండ్రి కళ్ళు లేకపోయినా చాలా తెలివి కలిగిన వాడు, బుద్ధిమంతుడు, కాబట్టి ఆయన నన్ను తడిమి చూసి నేను ఏశావును కాదు అని తెలుసుకుంటే నా పని అయిపోద్ది. కాబట్టి నేనేం చేయాలమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటే, అరే ఇదిగో ఈ గొర్రె బొచ్చును నువ్వు ధరించి ఈ యొక్క చర్మాన్ని నువ్వు ధరించుకొని నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని నీ యొక్క తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళు, నీ తండ్రి దాన్ని మనస్ఫూర్తిగా తిని నేను ఆశీర్వదిస్తాడని చెప్పి పంపించింది కుమారుని, చిన్న కుమారుని. ఈ చిన్న కుమారుడు ఆ యొక్క సిద్ధపరిచినటువంటి ఆ మంచి ఆహార పదార్థాలను తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఆ యొక్క ఇసాకు గారు ఆ యొక్క ఆహారం అంతటిని శ్రద్ధగా చక్కగా భోంచేశాడు. కడుపు నిండా భోంచేసిన తర్వాత ఇప్పుడు మనస్సు నిండిపోయింది. ఆ తృప్తితోటి తన బిడ్డను ఆశీర్వదించాలని దగ్గరికి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. భయపడుతూ దగ్గరికి వెళ్తే తడిము చూశాడంట. తడిము చూస్తే ఒంటి నిండా బొచ్చుంది. ఓ ఇతను నా కుమారుడే. మాట్లాడితేనేమో యాకోబు, తడిము చూస్తే ఏశావు. సరే నీ పేరు ఏమిటంటే నా పేరు ఏశావు అన్నాడంట. దేవునికి స్తోత్రం. అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి తన దగ్గర ఉన్న ఆశీర్వాదములన్నిటినీ యాకోబుకి ఇచ్చేశాడు, బహుగా ఆశీర్వదించేశాడు. ఏమనుకున్నాడు, నా దగ్గరికి వచ్చింది నా పెద్ద కుమారుడే అని తను భ్రమించాడు. కాబట్టి తన మనసులో ఏమీ దాచుకోకుండా, ఒక్కటిదైనా దాచుకోకుండా చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. పెద్ద కుమారుడు అనుకొని చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భం కనపడుతుంది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 27వ అధ్యాయంలో 38వ వచనం చదవండి. కొంచెం పైనుంచి చదువుదాం. 34వ వచనం చదవండి. దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉండలేదా అని అడిగాను. ఎవరు అడుగుతున్నారు? ఏశావు అడుగుతున్నాడు. నీ దగ్గర ఒక్క దీవెనన్నా నా కోసం లేదా తండ్రి గారు అంటే, లేదయ్యా ఒక్క దీవెన కూడా లేదు, మొత్తము నీ తమ్ముడు మోసంతో తీసేసుకున్నాడు. అతడు మోసముతో ఈ ఆశీర్వాదములు తీసుకున్నా నేను మాత్రము మనఃపూర్వకంగా నేను అతనిని
ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా మనల్ని మనపూర్వకంగానే మనస్ఫూర్తిగానే ఆశీర్వదిస్తాడు. ఏమండి, మనమే ఈ యాకోబులాగా ముసుగేసుకొని ఉంటాం. ఈ యాకోబులాగా కపట మనస్సుతో ఉంటాం. ఏమండి, రెండు తలంపులతో ఉంటాం. ఇటు భక్తుడు కాదు, ఇటు భుక్తుడు కాదు. మోసకారి. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. హల్లెలూయా. తండ్రికి కుమారుని మీద కోపం వస్తుంది, కానీ అతడు దీవించినటువంటి దీవెన అతనిని ఆపుతా ఉంది. కానీ మోసపోయినటువంటి ఏశావు అంటున్నాడు, ఎలాగైనా సరే నా తమ్ముడిని వేసేయాల. హల్లెలూయా. తన మనసులో కూర్చొని ఆ దిగులుతో అనుకుంటున్నాడంట ఏశావు. తన మనసులో బాధపడుతూ ఎలాగైనా సరే నా తమ్ముడిని నేను చంపాలి, యాకోబు మోసగాడిని నేను చంపేయాలనేటువంటి ఆ యొక్క తలంపును తల్లి వినింది. తల్లి విని ప్రభునందు ప్రియమైనటువంటి తన యొక్క కుమారుడైనటువంటి యాకోబుతో చెప్తా ఉంది, నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు, కాబట్టి నా అన్న అయినటువంటి అతని దగ్గరికి వెళ్ళు, అతడి క్షేమాన్ని కలుగు చేస్తాడు. నీ కొరకు ఒక భార్యను సంపాదించుకొనిరా. నా అన్న కుమార్తెలు చాలా అందమైన వారు, వారిలో ఒకదానిని నువ్వు భార్యనుగా చేసుకొని అక్కడ నువ్వు స్థిరపడి మీ అన్న కోపం తగ్గిన తర్వాత నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి తల్లి తండ్రి ఇద్దరు కూడా యాకోబును పంపిస్తా ఉన్నారు. హల్లెలూయా. యాకోబు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెలుగు ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోయి అతడు ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడంట. పండుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇక్కడ మనం చూద్దా ఉన్నాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 10వ వచనం చదవండి. 28వ అధ్యాయం 10వ వచనం నుండి. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. యెహోవా దానికి పైగా నిలిచెను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పునది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాత్రికాల సమయంలో ఆ రాయిని తలగడగా చేసుకొని పండుకున్నటువంటి యాకోబునకు ఒక కల వచ్చింది. ఆ కలలో భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడి ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడము యాకోబు చూస్తా ఉన్నాడు. ఇది పరిశుద్ధమైన స్థలము. ఇది నువ్వు పండుకున్నటువంటి స్థలాన్ని నేను నీకును నీ సంతానానికి ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీ పితరుడైనటువంటి అబ్రహాముతో చేసిన నిబంధనను, నేను నీ అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వారితో చేసిన నిబంధన నీతో కూడా చేస్తా ఉన్నాను. నీ సంతానమును భూమి మీద ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు తూర్పు తట్టున, పడమట తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వారు ఉన్న వారిని అన్ని వైపులా నేను విస్తరింపజేసేదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా నేను నీ సంతానమును విస్తరింప చేయు వరకు నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు యాకోబుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నీతో చెప్పున్నది నెరవేరు వరకు నేను నిన్ను
విడువను. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే వాగ్దానమును దేవుడు మన జీవితంలో కూడా నెరవేర్చ సమర్థుడై ఉన్నాడు. అదే వాగ్దానాన్ని దేవుడు నీతో చెప్తున్నాడు. నేను నిన్ను ఆ నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో నిష్ఠూరంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏమండి ఎంత దిగులు పడతామో, కొన్ని సందర్భాల్లో నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ కష్టం వచ్చేదా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ బాధ వచ్చేదా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ రోగం వచ్చేదా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నా పరిస్థితి అట్ అయ్యేదా అని అనుకుంటూ దేవుని మీద నెపాలు మోపేటువంటి సందర్భాలు మన జీవితంలో చాలా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనం మనుషులం అండి, యంత్రాలం కాదుగా. యంత్రానికి బాధ ఉంటుందా, నొప్పి ఉంటుందా, కష్టం ఉంటుందా? హల్లెలూయా. ఛార్జింగ్ పెడితే పని చేస్తుంది, ఛార్జింగ్ లేకపోతే శవమే. మనం యంత్రాలం కాదుగా, మనం మనుషులం. దేవుడు మనకి మంచి చెడు, ఏమండి, దుఃఖము సంతోషం, ఆనందము బాధ, ఇట్లా కొన్ని లక్షణాలు మనలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో మన జీవితంలో అవి మనకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నిష్ఠూర పడకూడదు, కానీ దేవుని మీద ఆధారపడడము నేర్చుకోవాలి. దేవుడు చెప్పినటువంటి ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సర కాలం అంతా కూడా మన జీవితంలో మనము అన్వయించుకుంటూ, నెమరు వేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమని? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువని అన్నాడు నా దేవుడు. ఈ చిన్న బాధ వచ్చింది, ఈ బాధలో నన్ను విడవడు దేవుడు. నాకు చిన్న కష్టం వచ్చింది, ఈ కష్టంలో దేవుడు నన్ను విడవడు. నాకు ఒక వ్యాధి వచ్చింది, ఈ వ్యాధిలో దేవుడు నన్ను విడువడు. ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయకుడై నన్ను విడువక ఎడబాయక నాకు తోడై ఉంటాడనేటువంటి ఒక నిరీక్షణ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నీకు నీ జీవితంలో నెమ్మదిని దయచేస్తాడు, సమాధానం దయచేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నీ ప్రతి కొరతను తీర్చి నీకు సమృద్ధినిచ్చి ఆయన సన్నిధిలో తన సాక్షిగా నేను వాడుకుంటాడు. సభలుగా అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడవకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అన్నాడు. ఆయన మనల్ని విడవకుండా ఉండాలి అంటే, ఆయన మనల్ని ఎడబాయకుండా ఉండాలి అంటే, ఆయన మనల్ని త్రోసివేయకుండా, మనకి సహాయం చేయకుండా, తన చెయ్యి చాపకుండా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు మీతో త్వరగా పంచుకొని నేను ముందుకు వెళ్తాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 30-31 వచనాలు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో అంటున్నాడు, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అంత్యకాలంలో, నీ దుఃఖ సమయంలో నువ్వు ఏం చేయాలంట? నీవు ఆయన మాట విని ఆయన వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది నీవు ఆయన వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. హల్లెలూయా. ఎవరి మాట వింటాం మనము? ఎవరి మాట వింటాం? దేవుని మాట మాత్రం వినం. ఎవరు ఏ సలహా చెప్తే ఆ సలహా మాత్రం పాటిస్తాం. కానీ దేవుడు నీకేం చెప్తున్నాడు? దేవుడు నీకు చెప్తున్నటువంటి ఆ పరిష్కారం ఏంటి? ఆ పరిష్కారాన్ని మాత్రం నీవు గమనించట్లేదు, గుర్తించట్లా. హల్లెలూయా. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడలా.
నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయడంట? నీ చెయ్యి విడవడు. నువ్వేమనుకుంటావు? నా చెయ్యి విడిచేశాడు, నన్ను వదిలిపెట్టేశాడు, ఆయన పాటికి ఆయన ఉన్నాడు, నా పాటికి నన్ను సాతానికి అప్పగించేసాడు. కాదు కాదు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన సాతానికి నిన్ను అప్పగిస్తాడంట? నువ్వు ఆయన మాట వినకపోతే అప్పగిస్తాడు. నువ్వు ఆయన మాట వింటే, ఆయన మాట వింటే అప్పగిస్తాడు. పొరపాటును కూడా నేను విడిచిపెట్టి దేవుడుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. అక్కడ రాయబడినటువంటి మాట కనికరము కలిగిన వాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో నువ్వు తప్పిపోయావేమో, దేవునికి దూరమైపోయావేమో, దేవుడు చేయొద్దన్న పని చేసి దేవుని కనికరాన్ని, దేవుని యొక్క వాత్సల్యాన్ని నువ్వు కోల్పోయావేమో, దేవుని యొక్క ప్రేమ అభిమానాలను నువ్వు కోల్పోయావేమో. అంత మాత్రాన దేవునికి దూరం అయిపోతావా? అంత మాత్రాన దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతావా? అంత మాత్రాన దేవునికి నీ యొక్క ముఖము చూపించకుండా, ఆయన సన్నిధిలో నువ్వు గడపకుండా, ఆయన సన్నిధిలో నువ్వు పారిపోతావా? ఎప్పుడైతే పారిపోతావో ఇంకా బాధలు ఎక్కువైపోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని విడవమాక. దేవుని మాట విను. దేవుని వైపు తిరుగు. దేవుడు నీ వైపు తిరుగుతాడు. దేవుడు నీకు అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగం 31వ వచనంలో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ నిబంధనను ఆయన మరచిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మర్చిపోతాం కదా. మనం మర్చిపోతాం. మాట ఇచ్చి మాట మర్చిపోతాం. కానీ దేవుడు మాట మార్చడం. దేవునికి స్తోత్రం. సరే, రెండోది చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలోనే 23వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 23:14 చదవాలా? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులకు నిన్ను అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఇశ్రాయేలులు ఐగుప్తు చెరలో నుండి విడిపింపబడడానికి ముందు దేవుడు వారందరినీ కూడా పరిశుద్ధపరచాలని ఒక పస్కా పండుగను నియమించాడు. ఆ పస్కా పండుగ రోజున ప్రతి కుటుంబంలో వారు ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి యొక్క ద్వారబంధముల మీద మరి గుర్తుగా వేయాలి. హల్లెలూయా. ఆ రోజు వారు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి ఆ వధింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని చక్కగా వండుకొని ఆ ఇంట్లో వారు తింటూ గుమ్మము బయటికి వారు రావడానికి వీలు లేదు. ఎందుకనంటే మరణదూత ఆ యొక్క దేశమంతా, పాలెమంతా సంచరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కంట్లో పెడితే బయటకు వచ్చిన వాడు చనిపోతాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎవరు బయటికి రాకుండా దాంట్లో ఉండి మీరు పరిశుద్ధంగా జీవించండి. మీకు చెప్పినటువంటి నియమాన్ని మీరు పాటించండి అని దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞనిస్తున్నటువంటి సందర్భంలో పలకబడినటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడు ఇక్కడ? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులకు నీ శత్రువును నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకుండా ఉండడం అంటే అండి అసహ్యమైనది నీలో చూచి నిన్ను విడవకుండా ఉండడం అంటే ఏంటి? అంటే ఆ రోజు నీలో అసహ్యమైనది కనబడిందంటే నేను నిన్ను శిక్షిస్తాను, అంటే విడిచిపెడతాను. హల్లెలూయా. కఠినంగా శిక్షిస్తాను. ఎట్లా? ఐగుప్తులకు వేసినటువంటి శిక్షనే వీరికి కూడా వేస్తాడు. ఎవరికి? ఇశ్రాయేలీలైనటువంటి వారికి. ఎందుకు ఇశ్రాయేలీలైనటువంటి వారికి ఆ శిక్ష విధిస్తానంటున్నాడు? వారిలో అసహ్యమైనది దేవునికి కనబడుతుంది కాబట్టి. హల్లెలూయా. దీనిని బట్టి మనమే నేర్చుకోవాలా? దేవుడు పరిశుద్ధుడు కనుక
మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలి. మనలో ఏ అసహ్యమైనది ఆయనకు కనబడడానికి వీలు లేదు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో దేవుడు మన చెయ్యి విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం. ఆయన తన పితరులతో చేసిన ప్రమాణాన్ని ఆయన మరచిపోడంట. ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మనల్ని విడవకూడదు అంటే పరిశుద్ధంగా. మొదటిది దేవుని తట్టు తిరిగి ఆయన మాట వినాలి. రెండవది మనము పరిశుద్ధంగా జీవించాలి. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనం చదువుదాం. 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పిచ్చుచుందురు, వారి సంతానము వారు ఆశీర్వదింపబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని దాసుడు మహారాజు అయినటువంటి దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమంటున్నాడు ఇక్కడ? నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనైపోయాను. నేను చిన్ననాటి నుండి ఎప్పటి వరకు, అమ్మ వింటున్నారా? వినండి, నా వైపు చూడండి, నిద్రపోవద్దు. దావీదు భక్తుడు అంటున్నాడు ఏమని? చిన్ననాటి నుండి ఇప్పుడు ముసలోడిని అయిపోయాను. ఈ ముసల వయసు వరకు నేను చూసింది ఒకటి ఏంటట? నీతిమంతులు విడువబడుట గాని, హల్లెలూయా, వారి పిల్లలు భిక్షమెత్తుట గాని నేను నా కళ్ళతో చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయంలో మనం చాలా 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 నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పని కొరకు నువ్వు ఇచ్చి, దేవుని పని కొరకు నువ్వు సహాయం చేసి, దేవుని పని కొరకు నువ్వు వెచ్చించి, నీ కష్టార్జితంలో నుండి, నీ రెక్కల కష్టార్జితంలో నుండి నువ్వు ఇచ్చిన దేని వలన కూడా నీవు ఏమీ లేకుండా, కూటికి లేకుండా, గుడ్డకు లేకుండా నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఉండడానికి దేవుడు అనుమతించడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని దేవుడు అంటున్నాడు, నీతిమంతులు విడవబడడం కానీ వారి పిల్లలు భిక్షమెత్తడం కానీ నా కళ్ళతో నేను చూడలేదు. ఎందుకనంట? వారు నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతులు దయాళురై, ఏమంట? నీతిమంతులు దయాళత్వము కలిగి, దయగలిగి అప్పు ఇచ్చేవారిగా ఉన్నారు, సహాయం చేసేవారిగా ఉన్నారు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు అప్పు? పాస్టర్ గారికి. పాస్టర్ గారు మన 5,000 ఇస్తున్నా, ఎప్పుడు ఇస్తా? పాస్టర్ గారు మన 2,000 ఇస్తున్నా, 1,500 ఇస్తున్నా, బీఫ్ కట్టేస్తున్నా, మళ్ళీ ఎప్పుడు ఇస్తా? మీరు అడగరలేదు. ఇస్తా. హల్లెలూయా. ఎవరికి ఇచ్చారు మీరు? దేవునికి ఏం చేశారు? అప్పు ఇచ్చారు. అంతేనా? తీసుకున్నాడు అన్యాయస్తుడా? చెప్పండి. అన్యాయస్తుడా? మీకు అన్యాయం చేయడానికి, మీ సొమ్ము దోచుకొని, మీ సొమ్ము లాక్కొని, ఏమండి, మీకు అన్యాయం చేయడానికి. హల్లెలూయా. జాగ్రత్త. ఇచ్చి సనుక్కున్నావో, సనుక్కుంటే వడ్డీ ఆడవస్తుంది, అసలే రాదు. ఇచ్చి సనకూడదు. నీకు ఇచ్చాను కదయ్యా నేను ఎట్ట అయిపోయాను, నీకు ఇచ్చాను కదయ్యా నాకు ఎట్ట చేసావు, నీకు ఇచ్చాను కదయ్యా నన్ను ఎందుకు ఎట్ట, ఇలా కాదు. నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడలా, నన్ను అడిగితే ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతాం. హల్లెలూయా. దేవునికి ఇచ్చి అడిగితే అంతకు మించిన ఆశీర్వాదం ఇస్తాడు. అయితే మనం ఎలా ఉండాలా? నీతిమంతులంగా ఉండాలి. హల్లెలూయా. నీతిమంతునికి ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి? చదివినటువంటి లేఖన భాగంలో దినమెల్లా వారు నీతిమంతులు అనగా ఇక్కడ అంటున్నాడు చూడండి, వారు దినమెల్లా వారు దయాళురై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు
ఆశీర్వదింపబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సంతానం ఆశీర్వదింపబడాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలా. నీ సంతానం దీవించబడాలంటే నువ్వు నీతిమంతురాలుగా ఉండాలా. నీ సంతానం వారు నీ మాట వినాలి, నీకు లోబడాలి, నీకు దీవెనకరమైనటువంటి బిడ్డలుగా వారు ఉండాలంటే ముందు నువ్వు దేవుని మాట వినాలా, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలా. మూడవది, నీతి కలిగి నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకాలి. అప్పుడు దేవుడు నీ చెయ్యి విడవడం. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 37వ కీర్తన 28వ వచనం చదువుదాం. 28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారి అన్నటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. హల్లెలూయా. భక్తిహీనుల సంతానము నిర్మూలం. భక్తి పరుల సంతానం ఏమవుతుందంట? ఎన్నటెన్నటికి వారు కాపాడబడుదురు. ఎవరు వీళ్ళు? ఎవరు? దేవుని యందు భయభక్తులు గలవారు. రెండవ లైన్ చదవండి. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. హల్లెలూయా. ఎవరిని విడవడంట? భక్తి పరుల్ని దేవుడు విడవడంట. హల్లెలూయా. భక్తిహీనుల్ని నిర్మూలన చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు భక్తి పరునిగా ఉంటావా, భక్తి పరురాలుగా ఉంటావా? దేవుని సన్నిధిలో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుని సన్నిధిలో చివరిగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 14:17 చదవాలా? లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువడు, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలండి. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్తున్నాడు తన శిష్యులతో, లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకీ లోకస్తురాలివా, దేవుని ఎరిగిన దానివా? ఇక్కడ ఇంకో మాట, మీరు ఆయనను ఎరుగుదురు, మీతో కూడా ఆయన నివసించును, మీలో ఉండును. ఎవరిలో? నాలో అనవే. ఎప్పుడు ఇంకొకరు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. ఆయన నాలో. ఎందుకు? నేను ఆయన్ని ఎరిగి ఉన్నాను, ఆయన నాకు తెలుసా? యేసుప్రభు అంటే తెలుసా? ఏంటి? ఏమనండి? యేసుప్రభు అంటే ఏమనండి? అంటే నీకు తెలీదు, అందుకే ఆయన నీలో లేడు. నీకు తెలిస్తే, ఆయన గురించి నువ్వు తెలుసుకొని ఉంటే ఆయన నీలో ఉన్నట్టే. ఆయన నీలో ఉంటే ఆయన నిన్ను విడవడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీలో ఉంటే ఆయన నిన్ను విడవడం. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే, ఇల్లు బాగా శుభ్రం చేసుకుంటారు, లోపల బాగా శుభ్రం చేసుకుంటారు, అన్నీ వదిలేస్తారు. అన్నీ వదిలేసి అన్నీ తీసేసి ఈ నూతన సంవత్సరంలో కొన్ని రోజులు బాగుంటుంది హృదయం. ఏమండి? ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ బాధరబందీలు కొన్నిటికి బానిసలైపోయి ఉంటాం, వాటన్నిటిని వదిలిపెట్టాలని శుభ్రం చేసుకుంటాం. శుభ్రం చేసుకుని దాన్ని అలానే వదిలేస్తాం. హల్లెలూయా. ఆ ఇంట్లోకి ఎవరు ఉండాలా? శుభ్రం చేసిన దాంట్లో ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలా. ఏసీ లోపలికి రానీరు. అయ్యా కొన్ని రోజులు అట్టుండు, కొన్ని రోజులు అట్టుండి తర్వాత చూద్దాం, వీలుని బట్టిలే, అవకాశాన్ని బట్టి. ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు బయటికి పోయినాయి కదా దురాత్మలో, చాలా ఉంటాయిలే. వాటన్నిటిని విడిపించుకొని ఈరోజు మీ ముందు నిలబడ్డా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో పోయిందులు. ఏమంటే ఎప్పుడో పోయింది మట్టి కిందకి. నాకంటే పెద్దోడు పోయాడు, ఆ తర్వాత నేను అయ్యేవాడినేమో.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖాళీ చేసిన దాంట్లో దేవుడు నివసించాలా. ఆ హృదయంలో దేవుడు నివసించాలి, ఆ ఇంట్లో దేవుడు నివసించాలి. దేవుడు నువ్వు లోపలికి రాని ఇట్లా, ఎందుకంటే ఆయన ఎవరు నీకు తెలియలేదు కాబట్టి, ఆయన నువ్వు ఎరగలేదు కాబట్టి, ఆయన యొక్క మహత్యము నీకు తెలియలేదు కాబట్టి ఆయన బయటే నిలబెట్టావు. ఆయన డోర్ తడతానే ఉన్నాడు, తలుపు తడతానే ఉన్నాడు. తీరా నాయన తలుపు తీరా లోపలికి వస్తాను రయ్యా, లోపల నీతో పాటు నేను కలిసి భోజనం చేస్తాను, నీ సంతోషంలో నేను పాలు పొందుతాను, నా సంతోషాన్ని నీకు ఇస్తాను అని చెప్పి తలుపు దగ్గర కొడతానే ఉంటాడు. హల్లెలూయా. తలుపు తీయం. ఒకటి పోయింది బయటికి, ఎన్నింటిని తీసుకొచ్చింది? 7. హల్లెలూయా. ఎన్ని వచ్చినాయి? 7. ఒకటి వదిలించుకోవడానికే ఎన్ని తంటాలు పడ్డావో. నా వల్ల కావట్లేదు అయ్యా, నా వల్ల కావట్లేదు, చాలా ప్రయత్నం చేస్తున్నానయ్యా, నా వల్ల కావట్లేదు. ఒకటి పోయింది ఎట్లా దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో నువ్వు తీసుకున్న తీర్మానం వల్ల నువ్వు తీసుకున్నటువంటి ఆలోచన ఒకటి పోయింది. ఆ పోగొట్టిన దాన్ని ఎక్కడ ఏం చేయాలా? దేవుని నింపాలి, అక్కడ ఆ స్థానంలో భర్తీ చేయాలా. దేవుడే నీకు ఆధారం. ఏంటిది? ఎట్లా? ప్రార్థన, దేవుని వాక్యము, ధ్యానము, ఒక పాట నేర్చుకోవడం. హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, మేము పాడటమే కానీ మీరు ఎప్పుడు పాడతారు? మేము పాడుతుంటే మీరు పాడుతున్నారు. మీరు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడితే ఆహా, నేను ఎంత నా ఆనందానికి హద్దులు ఉండవు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటిని మళ్ళీ మీలోకి చేర్చుకుంటే ఆ పాట స్వభావం ఎందుకు ఉంటుంది? అంతేనా? ఇక్కడ ఏమంటాడు ఆయన? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో నివసించును, మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడవను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుణ్ణి మనలో ఉంచుకోవాలి. దేవుణ్ణి మనలో ఉంచుకోవాలంటే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాలి. ఎప్పుడైతే మనం దేవుని సంపూర్ణంగా నమ్ముతామో దేవునితో మనం ఉంటామో ఆయన మనతో ఉంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడువని ఎడబాయని దేవునిగా మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో ఉండడము, దేవుడితో ఉండడము, దేవునితో ఉండడం కంటే గొప్పగా భావించాడు కాబట్టి ఆ మహిమ సింహాసనాన్ని వీడి మనిషి కుమారునిగా ఈ లోకానికి దేవుడు నీ కొరకు రిక్తునిగా వచ్చాడు. హల్లెలూయా. నీ రక్త మాంసములలో ఆయన పాలివాడయ్యాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కలిగి ఉన్నటువంటి బాధలే, నువ్వు కలిగి ఉన్నటువంటి శోధనలే, నువ్వు కలిగి ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులే ఆయన కూడా అనుభవించాడు. అందుకే శోధింపబడు వారికి ఆయన సహాయము చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి నిన్ను విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడు తనతో నిన్ను వారసునిగా చేసుకోవాలని, తన నిత్యత్వంలో నిన్ను నిలబెట్టాలని ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన సమాధి చేయబడ్డాడు నీ కొరకు. ఆయన మృతుల లోకంలో పాతి పెట్టబడ్డాడు. అని మృత్యుంజయుడై తిరిగి నీ కొరకు లేచాడు, నిన్ను కూడా ఆయనతో కూర్చుండబెట్టాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత నమ్మకమైనటువంటి దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. నేను నిన్ను, అందరు చెప్పండి గట్టిగా, నేను నిన్ను విడువను. ఆ విడువని ఎడబాయని దేవుడు తన శాశ్వతమైనటువంటి కృపతో మనల్ని ప్రేమిస్తూ ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి బలపరచును గాక.